ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శ్రావణ మంగళవారం చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. మరి స్త్రీలు ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ దేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ తదియ. సామాన్య కార్యక్రమాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే స్థిరాస్తి సంబంధిత విషయాలు, నిర్ణయాలకు కూడా చాలా అనువైనటువంటి రోజు. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంగళ గౌరీ పూజలు, అలాగే కుజుడి యొక్క జపం, కందుల దానం, ఎర్రగోవుకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి కాబట్టి శత్రుక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, అలాగే మూల త్రికోణ స్థితి. ఇది ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. బలమైనటువంటి బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ఉత్తమ ప్రయోజనాలు జాతకుడు పొందగలుగుతారు. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజశుక్రుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, ఇక్కడ కుజుడికి నీచ స్థితి. రవి బృహస్పతుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి. రాహు బుధుల యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బుధుడికి ఉచ్చ స్థితి. అలాగే శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళ గౌరీ దేవిని మల్లెపూలతో పూజించి నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార లావాదేవీలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మంగళ గౌరీ దేవిని చామంతులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మంగళగౌరీ దేవిని గులాబీలతో పూజించి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది, వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది, ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది, విద్యాబలం చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మంగళగౌరీ దేవిని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లావాదేవీల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళగౌరీ దేవిని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు చేతికి అందుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రీత్యా కొనసాగుతుంది. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళగౌరీ దేవిని మందరాలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఉత్తమ విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళగౌరీ దేవిని మల్లెపూలతో పూజించి నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. శత్రువులు బలపడతారు. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. నత్తనడక కార్యక్రమాలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరీ దేవిని నందివర్ధనాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. నూతన ఒప్పందాలు బాగా లాభిస్తాయి.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు జటిలమవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక విజయాలు లేకపోలేదు, ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనస్సు రాశి వారు మంగళగౌరీ దేవిని కనకాంబరాలతో పూజించి పూర్ణం బూరెని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. నత్తనడక కార్యక్రమాలు వృత్తిరీత్యా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు మంగళగౌరీ దేవిని పసుపు కుంకుమలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. కీలక బాధ్యతల్ని వహించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. కీలక బాధ్యతలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మంగళగౌరీ దేవిని మందారాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అలజడి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు పెరుగుతాయి. శత్రువులు బలపడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ఆలస్యంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అంచనాలని పొందలేకపోతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మంగళగౌరీ దేవిని గులాబీలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మంత్రపాలన శీర్షికన 12 రాశుల వారు ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆర్థిక చిక్కులు విడిపోతాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి యందు ఒక్క విభూతి కూడా లేదు. ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు. ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా, అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది? అది వికసనం. ఆ వికసనము ఈ శబ్దస్పర్శరసరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖదుఖములున్నాయి. ఈ శరీరం ఉన్నది. ఈ శరీరమునకు ఆకలి వేసింది, ఆరోగ్యం. అన్నం దొరకలేదు, దుఃఖం. ఆకలి వేయడం ఆరోగ్యం, ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వేసింది, తినడానికి లేదు, ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కదా. అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం. అలక్ష్మి అంటే సంసారం. జ్యేష్ఠాదేవి ఆవిడ కన్నా ముందు పుట్టింది. అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది.
మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురు కర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకుని ధ్వజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది. ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు, కొడుకు పేరు అధర్ముడు. అంటే ఆవిడ కానీ ఉన్నదా, ముందుండేది అదే. ఇది మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్ అని. అమ్మా, నువ్వు చెయ్యవలసింది ఏమిటో తెలుసా? అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు సంపత్తిని ఇవ్వడం కాదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు. మీరు అనుభవిస్తేనే, అనుభవించగలిగితేనే లక్ష్మి. ఇంట్లో ఏసీ ఉంది, వేసుకుంటే పడిశం పడుతుంది. ఎందుకు పనికి వస్తుంది? విసురుకుంటూ వీధిలో పడుకోవాలి. ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి, తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకు పనికొచ్చే పళ్ళు? భార్య ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది, తింటే రక్తపోటు పెరుగుతుంది. ఎందుకు పనికొచ్చింది ఆ చింతకాయ పచ్చడి? ఇంత చక్కటి ఇల్లాలు ఇంత బాగా చేస్తుంది, కానీ తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పనికొచ్చింది. అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే, అమ్మా ముందు అలక్ష్మిని పరిహరించు, దాన్ని తీసేసేయి. అది పోవాలి. పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి. అది లక్ష్మి. అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి. అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం. నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే, అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో నీకన్నా ముందు పుట్టినది, ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి, పిపాస దాహం, ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు. ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి. బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు. ధర్మము పతనమైపోతుంది. అది అక్కడ పెద్ద ఇబ్బంది. తిరుక్కురళ్ళలో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా, అసలు ఎక్కడైతే ఆకలి, ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది. విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఒకడు, వాడికి ఏమీ దొరకలేదు, ఇక ప్రాణం పోయేటట్టుంది. వాడు ఓర్చడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు. కొట్టండి, మీరు కొడుతున్నా సరే తినేస్తాడు. దాన్ని తినేని వాడు కొట్టండి అంటాడు. వాడు తట్టుకోలేడు. ధర్మం తప్పిపోతుంది, వెంటనే దొంగతనం చేస్తాడు. దాహం, నీళ్లు దొరకట్లేదు, ఎక్కడ నీరు దొరకట్లేదు అనుకోండి, ఒకడి దగ్గర నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు. అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకడి బాధ అని అర్థం చేసుకోకూడదు. సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణం అది. అంతేకాదు, అసలు ధర్మచక్రం ఆగుతుంది ఇవి దొరకకపోతే. ఎప్పుడైతే పిపాస, దాహం, నీరు దొరకలేదో ధర్మం పోతుంది. నీళ్లు లేవు, స్నానం ఎలా? స్నానం చేయలేరు. స్నానం లేదు, శౌచం లేదు, ఉత్తమ కర్మ లేదు. ఓ సంధ్యావందనం చేయాలి, కేశవాయ స్వాహ అనాలంటే నీళ్లు ఉండాలా? నీళ్లు లేకుండా మీరు ఆచమానం ఎలా చేస్తారు? కుదరదు. నీరు లేదు, ధర్మం పోయింది. తినడానికి లేదు, ధర్మం పోయింది. ధర్మం పోయింది, అసలు మనుష్య ప్రాణి ఉండి ప్రయోజనం లేదు. ధర్మం అన్న మాట అన్వయం ఏది మనుషుడికే, మిగిలిన వాళ్ళకు ఉండేటటువంటిది కేవలం పశుధర్మం అంతే. పాపం ఏ ఒక్క రూపాయి కాసు లేదు, ఉన్నదాంతో ఏదో అమ్ముకోవడానికి మధుర పదార్థాలు చేసి పట్టుకెడుతున్నారని కుక్క ఆగదో. పిల్లవాడు ఏడుస్తూ చేతిలో దొరికిన మధుర పదార్థం పట్టుకెడుతుంటే మీద బడి లాక్కు తినేస్తుంది అంతే. అది పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటుంది దేవి భాగవతంలో మహాతల్లి సత్యవతీదేవి. అలా ధర్మము లుప్తం ఎప్పుడైపోతుందంటే లక్ష్మి తొలగి అలక్ష్మి ప్రబలిపోతే. అందుకని శ్రీ సూక్తంలో ఏమని ప్రార్థన చేస్తారంటే, అమ్మ సృష్టి యందు వికసనం ఉన్నది, సృష్టి యందు సుఖమనుభవించడానికే నువ్వు ఇన్నిటిని ఉంచావు. బ్రహ్మాండమునందు సుఖస్థానముల నుంచి పిండాండమునందు జ్ఞానేంద్రియములు ఉంచింది ఆవిడ. ఒక జలపాతం సృష్టించింది చూడరా కంటితో, ఓ ధ్వజస్తంభం ఇచ్చింది చూడు కంటితో, ఓ రామాయణం ఇచ్చింది విను చెవితో, ఓ వీణానాదం ఇచ్చింది విను చెవితో, ఓ మంచి పాట ఇచ్చింది అనుభవించు. ఏది అనుభవించినా మూలాన్ని తెలుసుకుని అనుభవించు. ఇది భగవతి ఇచ్చిన అనుగ్రహం. ఈ కంటితో చూస్తున్నానంటే ఆ అనుగ్రహానికి అగ్ని పరీక్ష ఏంటి? దీనితో ఆవిడ చూడమన్నవి తప్ప ఆవిడ చూడద్దన్నది నేను చూడను.
అది నియంత్రణ, అది ఆవిడ చూసే పరీక్ష. అందుకే విహిత కర్మ గొప్పదా నిషిద్ధ కర్మ గొప్పదా అంటే విహిత కర్మాచరణము కన్నా నిషిద్ధ కర్మ భంజనము చాలా కష్టం. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. విహిత కర్మాచరణము అంటే అయ్యా రోజు స్నానం చేయండి, మీరు తెల్లవారుజామున 6 అయ్యేటప్పటికే కనీసం స్నానం చేయండి అన్నాను అనుకోండి, మీరు ఎలాగో అలా చేసేస్తారు. కానీ అయ్యా మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం నేను మీకు జ్ఞాపకం రాకూడదు అన్నాను అనుకోండి, మీ తరం కాదు. ఏది చెయ్యొద్దన్నానో అది చెయ్యకుండా ఉండడానికి చాలా సమర్థత కావాలి. ఏది చెయ్యమన్నానో అది చెయ్యడానికి భయమో భక్తో రెండింటిలో ఏదో ఓటు ఉంటే చాలా అయిపోతుంది. కానీ నిషిద్ధ కర్మని భంజించడం అంత తేలిక కాదు. అది భక్తి బాగా దృఢతరమైతేనే నిషిద్ధ కర్మని ఆపగలడు. అందుకే అలక్ష్మి తొలగితే తప్ప లక్ష్మి స్థిరత్వాన్ని పొందదు. అందుకే శ్రీ సూక్తంలో ముందు ఏమడుగుతారంటే చుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం. అనుభవంలోకి వచ్చినది ఐశ్వర్యమైతే మీరు ఒక్క విషయం ఆలోచించండి, అసలు ఆ లక్ష్మీదేవి యొక్క వైభవంలో ఉండేటటువంటి గొప్ప రహస్యం ఎక్కడుంది అంటే కేవలముగా ఈ శరీరముతో అనుభవించేవి ఏవున్నాయో అవే అన్ని వేళలా లక్ష్మి కాదు. నేను తిన్నది లక్ష్మి, నాకు భోజనం దొరికింది, అష్టైశ్వర్యాల్లో అదొకటి. వేళ పట్టున కావలసినటువంటి రుచికరమైన షడ్రసోపేతమైనటువంటి భోజనం లభించడం అష్టైశ్వర్యాల్లో ఒకటి. లభించింది, నేను తిన్నా, సుఖం. నీళ్లున్నాయి, తాగా, సుఖం. నేను పడుకోవడానికి మంచి పాన్పు ఉంది, పడుకున్నా, సుఖం. అంతేనా? కాదు, ఇంకా ఉంది సుఖం. ఏమిటో తెలుసా? ఇవన్నీ ఎవరివ్వాలి? ఆవిడివ్వాలి. అందుకే శ్రీ సూక్తంలో వీటికి జాబితా చెప్పారు. తామ్మావహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. అహం, నాకు, విందేయం, అమ్మ ఈ యస్యాం, ఏ లక్ష్మిని నేను కీర్తిస్తున్నానో ఆ లక్ష్మి నాకు ఇవ్వాలి. ఏమివ్వాలి? హిరణ్యం, నాకు బంగారం ఇవ్వాలి. అక్కడతో సరిపోతుందా? కాదు. తామ్మావహజాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం. గాం అంటే ఆవులు కావాలి. ఎందుకు? ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు. ఆవు ఇంట్లో ఉందనుకోండి, ఇంత గ్రాసం పెడితే పరదేవతకి మహానైవేద్యం పెట్టినట్టు. ఒక ఆవు ఇంట్లో ఉన్నది అనుకోండి, అది ఎక్కడ తిరిగిందో అది పరమ పవిత్రమైనటువంటి భూమి. భూమి యందు దోషం ఉంటుంది. అందుకే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తే మేము కట్టుకున్న ఇల్లే కదండి, ఈశాన్య భాగంలో కలచబెట్టేస్తానంటే కుదరదు. ఆవు పేడ తెచ్చి అలికి అని ఉంటుంది కల్పంలో. ఎందుకని అంటే భూమి శుద్ధి దేని చేత అవుతుంది అంటే గోమయం చేత అవుతుంది. భూమిని శుద్ధి చెయ్యగలిగినటువంటి శక్తి గోమయంలోకి వెళ్ళింది అంటే అది లక్ష్మి. అందుకే ఆవు పేడ యందు లక్ష్మి ఉన్నది. ఆ వైభవము, ఆ శోభ ఎక్కడున్నదో అవన్నీ కూడా లక్ష్మీదేవిగానే సంకేతింపబడతాయి. అయినప్పుడు ఇప్పుడు ఆ తల్లి కానిదేది? కాబట్టి నాకు గావోం గాం, నాకు కావాలి ఆవులు. అలాగే నాకు గుర్రములు కావాలి. ఎందుకు గుర్రములు అంటే వాహనం ఉన్నదనుకోండి, అదొక భోగం. తాను కాలినడకన నడిచి వెళ్ళడు, చక్కగా వాహనంలో ఎక్కి కూర్చుంటాడు, ఆ వాహనంలో వెళ్ళిపోతాడు. వాహనం యోగం. అందుకే మీరు చూడండి, సంతాన యోగం, వాహన యోగం అంటారు. యోగం అన్నదానికి అర్థం ఏమిటంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చినది, అది లక్ష్మి. ఇంతకుముందు వాహనం లేదు, కాలినడకన వెళ్ళేవాడు. ఇప్పుడు ఓ వాహనం వచ్చింది, వాహనంలో వెడుతున్నాడు. ఇప్పుడు వాహన యోగం పట్టిందండి ఆయనకి అంటారంటే కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చినది ఒక భోగం, ఉన్నది జారిపోకుండా ఉంటే అది లక్ష్మి, క్షేమం. యోగం కొత్తగా వచ్చింది, క్షేమం ఉన్నాయి. యోగము క్షేమము రెండూ లక్ష్మీ కటాక్షం. ఉన్న వాటిలో జారిపోయింది అనుకోండి, ఏదో ప్రధానమైంది, ఏడవాలా వద్దా? ఇప్పుడు ఏడవవలసిన అవసరం లేదు, సంతోషించడానికి కారణం ఉంది. ఈ రెండు సుఖాలకి కారణం ఎవరంటే ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉంది, యోగము క్షేమము కల్పిస్తుంది. అందుకనమ్మా నువ్వు నాకేమివ్వాలో తెలుసా? హిరణ్యం గావోం గాం అశ్వం పురుషానహం. అహం, నాకు, పురుషాన్, నాకు అనేక మంది పురుషుల్ని, అనేక మంది పురుషులను అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నేను ఒక్కడనుగా ఉండకూడదు. నేనున్నాను అంటే నాకు ఏ పని పడుతుందో, నాకు ఏ అవసరం కలుగుతుందో,
యజమాని సంతోషించాలని నా కొరకు చెయ్యడానికి అనేక మంది దాసదాసీ జనం ఉండాలి నాకు. నేను వాహనం ఎక్కుతానేమో, ఎప్పుడు వాహనాన్ని నడపడానికి చోదకుడు సిద్ధంగా ఉండాలి. ఏ సమయంలోనైనా నేను కిందకి దిగచ్చు, దిగ్గానే గబగబా ఎక్కండయా అని కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అని నేను చెప్పిన ప్రదేశానికి క్షేమంగా నన్ను తీసుకెళ్ళగలిగినటువంటి ఒక చోదకుడు కావాలి. అలాగే నేను ఒక వాహనం ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు ఆ వాహనం చల్లగా ఉండాలి, బయట ఎండగా ఉన్నా చల్లగా ఉండాలి, అందులో నేను వినాలనుకున్న పాట వినపడాలి. ఇవన్నీ లక్ష్మి కాదండి, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఒక వాహనంలో. కాబట్టి అశ్వం, గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం. నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి, ఈ సుఖాలన్నీ అనుభవించాలి. పురుషానహం, నాకు దాసదాసీ జనం కావాలి. నేను డోలోత్సవం చెయ్యాలనుకున్నాను, అనుకుని ఓ ఉయ్యాల సిద్ధం చెయ్యాలి. ఫోన్ తీసి ఒక్క మాట చెప్పేటప్పటికి గబగబా ఎక్కడి నుంచో ఉయ్యాల పట్టుకుని ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. గబగబా తీసుకొచ్చి ఉయ్యాల పెట్టేస్తారు, అది అలంకారం చేస్తారు, సిద్ధం చేసేస్తారు, అందులో ఉత్సవమూర్తుల్ని పెట్టేస్తారు. ఆ వెంటనే ఇక్కడ కూర్చుని ఒక్క ఫోన్ చేసేటప్పటికి పాట పాడేవాళ్ళు రావాలి, నృత్యం చేసేవాళ్ళు రావాలి, వేదం చెప్పేవాళ్ళు రావాలి, మంగళవాద్యం చేసేవాళ్ళు రావాలి. రావాలి అంటే తన మాటకంత విలువ కావాలి. ఆ విలువగా నిలబడి సంభారములను సమకూర్చుకోగలిగిన స్థితి లక్ష్మిగా నాకు అనుగ్రహం రావాలి. ఇది పురుషానహం. ఇవి నేను పుణ్యకార్యములు చేయడానికి పనికి రావాలి. కాబట్టి విందేయం పురుషానహం అక్కడతో సరిపోతుందా? నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా? కాదు. అమ్మా, నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి. ఏమిటో తెలుసా? అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే. నాకు గుర్రములు కావాలి, గోవులు కావాలి. వీటితో సరిపోదు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. అమ్మా, నాకు ఇంకా ఏం కావాలో తెలుసా? నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి. నాకు నేను పితృరుణం నుంచి విముక్తి పొందాలి. ఎప్పుడు శరీరం ఇలా ఉండిపోతుందా? ఉండిపోదు. కాబట్టి నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను ఇలా భుజం మీద చెయ్యేసుకుని నడవడానికి నాకు కొడుకు కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. డబ్బు ఉంది, అహంకారం లేదు. డబ్బు ఉండి అహంకారం లేదంటే లక్ష్మి స్థిర నివాసంగా ఉంది అని గుర్తు. అక్కడ ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. మంగళవారము, బహుళ తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, తర్వాత రేవతి నక్షత్రం, 2 నక్షత్రాలు ఉన్నాయి ఈ రోజున. సంకష్టహర చతుర్థి, ప్రదోష సమయంలో గణపతి ఆరాధన, అలాగే వారాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం. బహుళ తదియ, ఈ తదికి అక్షతృతీయ అనే విశేషం కూడా ఉన్నది. కాబట్టి సహజంగా తది అనగానే అక్షయమని, దశమనంగానే విజయమని మనకి 2 విశేషాలున్నాయి. ఈ క్రమంలో ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తర భాద్ర తర్వాత రక్షిస్తుంది. పని చేసిన తర్వాత మంచి ఫలితము, మంచి రక్షణ కలిగించేటటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర. రేవతి ప్రసన్నమైన నక్షత్రం. సమస్త శుభ కార్యక్రమాలు ఆరంభించడానికి నిలయము మంగళవారం కాబట్టి ఆరోగ్య సంబంధమైన, గ్రహదోష నివారణ సంబంధమైనటువంటి అంశాలు, అలాగే వ్యవసాయ సంబంధమైన, భూ సంబంధమైన, గృహ నిర్మాణ సంబంధమైనటువంటి పనుల్లో ఎక్కువ శుభ ఫలితాల్ని ఆస్వాదించవచ్చు. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శ్రావణ బహుళ చవితి బుధవారము. ఈ చవితి బుధవారం గణపతి ఆరాధనకి సహకరించేటటువంటి శుభకాలము. మహాగణపతి ఆరాధన, అలాగే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, గణపతి సహస్రనామం ఈ చవితి సమయంలో బుధవారం నాడు చదివితే మంచి ఫలితాలు వస్తాయి, విఘ్నాలు తొలగుతాయి. అలాగే అశ్విని నక్షత్రం, అశ్వినవ్యాత్తం, విష్ణుమూర్తి అశ్విని ముఖ రూపంలో దర్శనమిస్తున్నట్టుగా పురుష సూక్త భాష్యం తెలియజేస్తుంది. నక్షత్రాణి రూపం అశ్వినవ్యాత్తం హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ. ఈ విధంగా అశ్విని నక్షత్రం కూడా ఉన్నది కాబట్టి బుధవార సమయంలో అశ్విని దేవతలకి ప్రీతిగా మనం అశ్విని దేవతల్ని ప్రార్థన చేయటం, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా
శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే గణపతిని ఆరాధించి ముందుకు వెళుతున్నాం కాబట్టి మహాగణపతి ఆరాధన వల్ల అశ్విని నక్షత్రంలో సకల శుభాలని మనం స్వీకరించవచ్చు. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. లీలు లేలో భరణి. లీ భరణి నక్షత్రం మొదటి పాదాన్ని సూచిస్తోంది. పేరులో పెన్నిధి అంశంలో జాతక వివరాలు తెలియకపోయినా, జన్మ సమయం గుర్తు లేకపోయినా, పూర్వపుణ్య విశేష ఫలం చేత తల్లిదండ్రుల నోట్లోంచి వచ్చినటువంటి మన నామాక్షరం లీతో కనుక మొదలైనట్టయితే లీలావతి, లీలాకృష్ణ, లీలా, లింగయ్య, లింగేశ్వర్, ఇలా ఈ లీ దేనికి సంకేతం అంటే ఇది పరమేశ్వర బీజాన్ని సూచిస్తోంది. లా అనంగానే శత్రువుని అదుపు చేసే బీజం అని చెప్పుకున్నాం, పృథ్వీ బీజం అని చెప్పాం. ఇంద్ర సంకేతంగా లం ఇంద్రాయ నమః. మనకి పూజలు చేసేటప్పుడు దేవాలయాల్లో ఆ విగ్రహాల కింద యంత్ర నిర్మాణం చేస్తారు. ఆ యంత్ర ప్రతిష్టలో తూర్పు భాగంలో లం అని రాస్తారు, ఆగ్నేయ భాగంలో ఆ యంత్రంలో రమ్ అని రాస్తారు. ఇక్కడ లం దేనికయ్యా అంటే ఇంద్రదేవతా శక్తిని ప్రసాదించే విధంగా ఆ లం సూచిస్తుంది. ఇక్కడ లీ, లీ అంటే సాక్షాత్తు లింగ బీజము, అంటే పరమేశ్వర బీజం, లింగోద్భవ స్థితి. లీలావతి ప్రసిద్ధమైన నామం, ప్రహ్లాదుడి యొక్క తల్లి. లీలా అని ఎక్కడున్నా, లీలాకృష్ణ, లింగేశ్వర్, ఇలా ఎక్కడున్నా కూడా వాళ్ళకి పరమేశ్వరుడి యొక్క కృప ఉంటుంది. సోమవారం అదృష్టవారం. ఈశ్వరారాధన లింగ రూపంలో చేయటం మంచిది, లింగానికి అర్చన చేయటం మంచిది. పరమేశ్వరుడు భక్త సులభుడు. తొందరగా ఈశ్వరుడు ప్రసన్నం కావాలంటే లింగానికి ఆరాధన చేయాలి. లింగ రూపంలో ఉన్నాడు పరమేశ్వరుడు. జ్ఞానం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఎక్కువగా వ్యాపార యోగం సిద్ధిస్తుంది, విశేషమైన సంపదలు ఉంటాయి, సిరి సంపదలు ఉంటాయి, ఆటుపోట్లు లేనటువంటి మానసిక స్థిరత్వం ఉంటుంది, సుస్థిరమైనటువంటి భావజాలం ఉంటుంది. కారణం ఎందుకు సుస్థిరమైన భావజాలం ఉంటుంది? యమధర్మరాజు యొక్క నక్షత్రం ఇది. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి అష్టాంగములకి నిధి ఆయన, అధిపతి. దేంట్లోనూ కూడా చెలించినటువంటి యోగశక్తి కలిగినటువంటి ఆయన వైవస్వతుడు, సూర్యభగవానుడి యొక్క పుత్రుడు ఆయన. యమాగ్రజం, యముడికి అన్నగారు, ధర్మస్వరూపుడు. ఈ ధర్మమంతా ఈ లీ అక్షరంతో పేరు మొదలయ్యేవారి అదృష్టంలో కనపడుతోంది. పరిపూర్ణమైనటువంటి ధార్మిక చింతన, అలాగే మోక్షాధికారం కూడా వీళ్ళకి కలిగి ఉంటుంది. రేపటి పేరులో పెనిధి అంశంలో లో అక్షరంతో పేరు మొదలయ్యేవారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వర్లను ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో, స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా దాంపత్య జీవితంలో అనుకూలతను ఎలా సిద్ధింపజేసుకోవాలో పరిశీలిద్దాం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే బహుళ తదియ సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో పార్వతీ పరమేశ్వర్లను పూజిస్తూ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. గృహంలో దంపతులు ఎవరైనా సరే స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించాలని భావించిన తరుణంలో పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటాన్ని ఉంచి ఆ పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటానికి షోడశ ఉపచారాలతో పూజ చేయాలి. ఆ తర్వాత 16 ముడులు కలిగి ఉన్నటువంటి ఒక తోరాన్ని తీసుకోవాలి. ఆ తోరానికి చక్కగా పసుపు రాసి పువ్వులు అలంకరించాలి. పసుపు రాసి పువ్వులు అలంకరించినటువంటి 16 ముడులు కలిగి ఉన్నటువంటి తోరాన్ని పురుషులైతే కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతికి ధారణ చేయాలి. ఈ తోరాన్ని ధారణ చేస్తున్న సమయంలో గుణైః షోడశిభిర్యుక్తం దోరకం దక్షిణకరే బధ్నామి దేవదేవేసి
ప్రసాదం కురుమే వరం అని చెప్పించుకోవాలి. దీనిలో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈరోజు స్వర్ణ గౌరీ వ్రతం సందర్భంగా 16 ముడులు కలిగి ఉన్నటువంటి ఈ తోరాన్ని మేము ధారణ చేస్తున్నాం. దానివల్ల పార్వతీ పరమేశ్వరులిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవాలి అని ప్రార్థించటమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ఈరోజు గృహంలో 16 ముడులు కలిగి ఉన్నటువంటి తోరాన్ని ధారణ చేస్తున్న సమయంలో తప్పనిసరిగా గుణైహి షోడశిభిర్యుక్తం దోరకం దక్షిణకరే బధ్నామి దేవదేవేసి ప్రసాదం కురుమే వరం అని జపించుకోండి. ఇలా జపించుకొని తోరాన్ని ధారణ చేసినట్లయితే గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు వీలైతే బంగారంతో తయారు చేయబడినటువంటి గౌరీదేవి విగ్రహానికి పూజను చేయాలి. అలా వీలు కాని పక్షంలో ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను సాక్షాత్తు గౌరీదేవి స్వరూపంగా భావిస్తూ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని కానీ గౌరీదేవి చిత్రపటాన్ని కానీ ఉంచి ఆ చిత్రపటానికి తెలుపు రంగులో ఉన్నటువంటి పూలమాలను అలంకరించాలి. తెల్లటి పుష్పాలతో పసుపు రంగు పుష్పాలతో గౌరీదేవిని పూజించాలి. కన్యలు ఈరోజు గౌరీదేవిని ఈ విధి విధానాలతో పూజించినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు పార్వతీదేవి చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పార్వతీదేవి చిత్రపటానికి శ్రీగంధాన్ని అలంకరించాలి. అమ్మవారిని పసుపు కలిపినటువంటి అక్షింతలతో పూజించాలి. అమ్మవారికి అరటిపండు పంచామృతాలు నివేదన చేయాలి. అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరినీ పూజించడంతో పాటుగా ప్రత్యేకంగా తమలపాకులో పసుపు ముద్దను ఉంచి గౌరీదేవిగా భావించి పూజించడం ద్వారా, అదేవిధంగా గౌరీదేవి చిత్రపటాన్ని పార్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పసుపు రంగు పుష్పాలతో పూజ చేయటం ద్వారా, అరటి పండు పంచామృతాలు నివేదించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క అనుగ్రహానికి సులభంగా పాతులై దాంపత్య జీవితంలో విభేద అభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకవచ్చు. అలాగే ఈరోజు స్వర్ణ గౌరీ వ్రతం సందర్భంగా గృహంలో మహిళామణులు ఎవరైనా సరే బియ్యపు పిండి బెల్లం తురుము ఈ రెండింటితో పిండి దీపాలు తయారు చేయండి. 16 పిండి దీపాలు గౌరీదేవి చిత్రపటం ముందు ఉంచి వాటిలో ఆవు నెయ్యి పోసి ఆ దీపాలను వెలిగించండి. ఇలా 16 పిండి దీపాలు గౌరీదేవి చిత్రపటం ముందు వెలిగించినట్లయితే శ్రావణ మంగళవారం సందర్భంగా స్వర్ణ గౌరీ వ్రతం సందర్భంగా గృహంలో మహిళామణులు అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళి తత్వంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వివాహం కాని కన్యలు ఎవరైనా సరే ఈరోజు శ్రావణ మంగళవారం స్వర్ణ గౌరీ వ్రతం సందర్భంగా గోరింటాకుతో గౌరీదేవిని పూజించి రుబ్బిన గోరింటాకును గౌరీదేవికి సమర్పించి ఆ గోరింటాకును వివాహం కానటువంటి కన్యలకు ఇచ్చినట్లయితే దాని ప్రభావం వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి గణపతిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం గృహంలో దైవ చింతన తత్పరతో చేసే ప్రతి ఒక్క పూజ వెనకాల చక్కటి అంతరార్థంతో పాటుగా గృహానికి కూడా విశిష్టవంతమైనటువంటి శక్తి పుంజాల ప్రభావం చోటు చేసుకుంటుంది. శ్రావణ మాసంలో పరమేశ్వరి ఆరాధన ఎంత గొప్పగా పనిచేస్తుందో అనిర్వచనీయంగా చెప్పచ్చు. అంటే ఆ తల్లి కరుణ, క్రీగంటి చూపు మన గృహం మీద అలా ప్రసరింపజేస్తేనే చాలు, మనం తులలేని వైభవంతో తులతూగుతాం. అందుకే ఆ తల్లికి సహస్ర బాహువులు, సహస్ర నేత్రాలు ఉన్నాయి కదా. ఆ సహస్ర బాహువులు, సహస్ర నేత్రాల్లో ఒక్క క్రీగంటి చూపు చూపించటానికి మన గృహం పైన మనం చేసేటువంటి దైవ పూజ,
శతవిధాల గృహానికి బలాన్ని చేకూరుస్తుంది సుమా. శ్రావణ మంగళవారం నాడు సౌభాగ్య కామేశ్వరీ దేవిని ఆరాధన చేయాలి. మంగళ గౌరీ వ్రతాలు మనం ఆచరిస్తూనే ఉన్నప్పటికీ సౌభాగ్య కామేశ్వరి అని చెప్పేసి ఆ తల్లి సౌభాగ్యానికి నిదర్శనంగా వ్యవహరించేటువంటి చక్కని తల్లి. శ్రీమత్ కామేశ్వర ప్రేమ భూషణాం శుభపోషణాం శ్రీమతీం సౌభాగ్యదాం భాగ్యదాం కామేశ్వరీం భజే అని చెప్పేసి ఆ విధంగా గనక ఎవరైతే సౌభాగ్య కామేశ్వరీ దేవిని పద్మ పుష్పాలతోనూ ఎరుపు రంగు పుష్పాలతోనూ చక్కగా గనక అర్చన చేస్తారో తప్పనిసరిగా ఆ తల్లి యొక్క కరుణారస దృష్టితో గృహంలో నివసించే వారందరికీ కూడా అద్భుతవంతమైన అదృష్టకరమైన జీవితాన్ని ఆ చక్కని తల్లి ప్రసరింపచేస్తుంది. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించే శక్తి సామర్థ్యాలు ఆ చక్కని తల్లికి ఉన్నాయి. కాబట్టే మనం ఇంట్లో పూజా మందిరంలో ఆ చక్కని తల్లిని మనస్ఫూర్తిగా గనక ఈ మంగళవారం నాడు ధ్యానం చేస్తూ ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి పిండి వంటలు అపూపములు అంటారు. అపూపములు అంటే చాలా విశిష్టవంతమైన తత్వాన్ని ఇస్తాయి. పూర్ణమిది 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 అని ఈ సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానతత్వం అంతా కూడాను పరిపూర్ణ పూర్ణోదయ తత్వంలో విరాజిల్లుతోంది అని చెప్పడం. అందుచేతనే ఆ యొక్క అపూపముల దానం విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని గృహానికి ప్రసాదింపచేస్తుంది సుమా. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ చక్కని తల్లికి ఇచ్చేటువంటి వివిధ రకాలైన హారతులున్నాయే, కుంభహారతి, పంచహారతి, ఇవన్నీ కూడా మనం ఇంట్లో చక్కగా ఆ తల్లికి సమర్పించవచ్చు. హారతి ఇచ్చేటప్పుడు ఆ యొక్క గంట మ్రోగిస్తూ అలా తిప్పుతూ ఉంటే ఆ చక్కని తల్లి యొక్క కరుణారస దృష్టి మనపైన ప్రసరింపబడి మనకు తెలియని ఆనందం వెల్లివిరుస్తుంది. మన గృహంలో కూడాను శాంతి సౌఖ్యాలు విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుకే ఆ తల్లిని అమ్మ దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి అంటూ చక్కగా ధ్యానం చేసి తరించాలి ఈ శ్రావణ మంగళవారం నాడు. మాకు సౌభాగ్యాన్నే కాదు, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతిని అన్నిటినీ ప్రసాదించే అమృత కల్పవల్లివి కదా నీవు తల్లి అంటూ ధ్యానం చేసినట్లయితే ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి, ఆ గృహలక్ష్మి కాబట్టి, ఆ లక్ష్మి అనుగ్రహం కోసం ఇంటి ఇల్లాలు చేసేటువంటి సౌభాగ్యవంతమైనటువంటి తత్వచింతన ఈ సౌభాగ్య కామేశ్వరి తత్వంలో విరాజిల్లే మంగళ గౌరీలో దాగిన పరమార్థంగా మనం గుర్తిరగాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటిలో అరటి చెట్లు పెంచవచ్చా, ఆ అరటి చెట్లు ఏ దిశలో ఉండాలి అని ప్రశ్న. సహజసిద్ధంగా చెట్లు ఏవైనప్పటికీ కూడాను ఎక్కువగా తూర్పు దిశలో మాత్రం పెంచకూడదు. పడమర దక్షిణ దిశల్లో చక్కటి చెట్లను పెంచుకోవచ్చు. అరటి చెట్లను కూడా ఆ దిశల్లో పెంచుకోవడంలో తప్పులేదు. నిద్ర నుంచి లేవగానే సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను తూర్పు వైపుకు నడిచి తూర్పున ఉదయించేటువంటి సూర్య భగవాన్ని చూసేటువంటి సాంప్రదాయం ఉంది. అలా సూర్య భగవానికి నమస్కారం కనుక చేసినట్లయితే ఆయన కన్నా ముందే మనం నిద్ర నుంచి లేవాలి అనేటువంటి ఒక లక్షణం కూడా ఇక్కడ దాగి ఉంది.
సూర్యోదయాత్పూర్వమే ఎవరైతే ఇంటిలో నిద్ర నుంచి లేస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని శాస్త్రం. అందుచేతనే నిద్ర నుంచి లేవగానే మొహం కడుక్కొని చక్కగా తూర్పు వైపుకు తిరిగి ఆ సూర్యభగవానికి నమస్కారం చేసే సాంప్రదాయం వచ్చింది. ఆ తూర్పు వైపునే గనక అరటి బోధులు గనక ఉన్నట్లయితే ఆ చెట్లలో నుంచి సూర్యుని చూడటం అంత మంచిది కాదు అనే సంప్రదాయం. అందుచేత ఇంటిలో అరటి చెట్లు కానివ్వండి, పెద్ద పెద్ద చెట్లు కానివ్వండి, ఏవైనా సరే పడమర దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఉండటంలో తప్పు లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.